హలో వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రియదర్శి ఉన్నారు, ఆయనతో మాట్లాడు. వరుస హిట్తో దూసుకు వెళ్తున్నారు. సారంగపాణి మూవీ ఎలా ఉండబోతుందండి? ఇట్స్ అబ్సల్యూట్లీ ఒక కామికల్ ఫిలిం అనొచ్చు, ఒక హ్యూమరస్ ఫిలిం అనొచ్చు. ఇప్పుడు దాకా మనము చాలా అంటే ఈ మధ్యకాలంలో కామెడీస్ ఎలా ఆడుతున్నాయో మీరు చూస్తున్నారు. అంటే మ్యాడ్ కానీ లేకపోతే ఇప్పుడు అదే అంటే అలాంటి ట్రెండ్లో కాదు, కానీ ఇట్ విల్ బి అ వెరీ ఇంట్రెస్టింగ్ కామికల్ ఫిలిం. అండ్ అందరూ తెలుగు ప్రేక్షకులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వాళ్ళ ఏజ్తో నిమిత్తం లేకుండా ఎవరు వచ్చినా అందరూ హ్యాపీగా చూడొచ్చు అనేది మా బిలీవింగ్ దాట్. ఇప్పటి వరకు ఉన్న చేసిన మూవీస్లో ఈ మూవీకి డిఫరెన్స్? ఈ మూవీకి డిఫరెన్స్ ఏంటంటే, ఈ మూవీకి దర్శకులు ఇంద్రగంటి గారు. ఐ థింక్ వారు చేసిన సినిమాస్ ఇంత మనం చూసాం. యూనిక్ కామెడీ స్టైల్ ఉంటుంది. సో నేను ఇలాంటి కామెడీ ఇప్పుడు దాకా చేయలేదు. సో ఐఎమ్ హోపింగ్ దిస్ విల్ బీ దట్ గుడ్ ఫిల్మ్. ఇప్పటి వరకు సెలెక్ట్ చేసుకున్న మూవీస్ అన్ని ఒకదానికి ఒక కంటెంట్ సంబంధం లేకుండా సెలెక్ట్ చేసుకున్నా. హౌ ఆర్ యూ సెలెక్టింగ్ ద కంటెంట్స్? ఇట్స్ ఆల్ అబౌట్ ద రైటర్స్. వాళ్ళు రచయితలు, దర్శకులు వాళ్ళ గొప్పతనం అదంతా. సో వాళ్ళు చెప్తున్నారు, నాకు నచ్చుతున్నాయి, సో చేస్తున్నారు అంతే. హౌ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ద న్యూ హీరోయిన్? గ్రేట్. షీఈ్ అ వెరీ టాలెంటెడ్ ఉమెన్. షీఈ్ మన తెలుగు సాయి పల్లవి లాగా షీఈ్ అ హోమ్ గ్రోన్ గర్ల్. విజయవాడ అమ్మాయి. చాలా 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 టాలెంటెడ్ అమ్మాయి. ఐ థింక్ షీఈస్ గాట్ అన్ అమేజింగ్ ఫ్యూచర్ అహెడ్. ఫైనల్గా మూవీ చూడాలనుకున్న వాళ్ళందరికీ ఏం చెప్పబోతున్నారు? జస్ట్ చూడండి, థియేటర్కి వచ్చేయండి, చూడండి. యుల్ ఆల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ.